Now, Malkajgiri Balakrishna. అందరికీ సభకు నమస్కారం. ఇవాళ ఏదైతే మనం ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగిందో జగన్ గారు మీటింగ్కి వచ్చే ముందు నేను ఫెడరేషన్ సెక్రటరీగా ఉన్న ప్రస్తుతం మన 33 జిల్లాలకి మా సహచర ప్రెసిడెంట్ సెక్రటరీలో ఒక క్వశ్చన్ అడిగారు, ఎవరు బాధపడద్దు, హైకోర్టు వాళ్ళు మనం ఏది చేసినా ఎప్పుడు కూడా ముందుకు రారు కదా, మరి ఎట్లా ఇవాళ హైకోర్టు ఇనిషియేట్ తీసుకుంటుంది దీనికి అని ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. అందరికి కూడా అది అపోహ ఉంది ఖచ్చితంగా కూడా. అయితే నేను ఒకటే చెప్పిన, ఇవాళ ఒక శుభ పరిణామము, ఇన్ని రోజులు కలిసి రానుల్లో కూడా మనకు ఒక మంచి ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసిర్రు అందరు, కాబట్టి ఇది ఒక శుభ పరిణామం. కాబట్టి హైకోర్టు వారి ఆధ్వర్యంలో ఏదైతే మనకు అపెక్స్ కోర్టు మన స్టేట్లో పెద్ద కోర్టు, కాబట్టి హైకోర్టులో ఉన్న న్యాయవాదులందరూ కూడా మనస్ఫూర్తిగా తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడినోళ్ళే, అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కోసం కొట్లాడటోళ్ళే. కాబట్టి ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏదైతే ఉంటుందో కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, కాబట్టి వాళ్ళు బయటకు రాకపోవచ్చు అని మేము చెప్పేసి ఇవాళ మేము ఫెడరేషన్ గ్రూప్లో కూడా సర్క్యులేట్ చేయడం జరిగింది. పెద్ద ఎత్తున అందరూ కూడా ప్రెసిడెంట్స్ వివిధ జిల్లాల నుంచి రావడం జరిగింది. ఇంకొకటి, ఏదైతే మనము ఈ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి ఉద్యమం చేయాలనుకుంటున్నామో ఈ వక్తలు అందరూ మాట్లాడారు, వాళ్ళు ఎవరు కూడా అసలు ఎట్లా చేస్తే బాగుంటుంది ఉద్యమం అనే విషయము ఎవరు దానికి జరిగిన పరిణామాలు అందరూ చెప్తున్నారు, కానీ నెక్స్ట్ ఫర్దర్గా ఎట్లా ప్రొసీడ్ అయిదాము, ఉద్యమాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్దాం అనే విషయము పెద్దలు ఎవరు కూడా చెప్పలేదు. నేను ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నాను. మొన్న లాస్ట్ నవంబర్లో మన ఆలంపూర్ బార్ అసోసియేషన్ సోదరులు, అక్కడ చాలా చిన్న బార్ ఆలంపూర్, అనంతరెడ్డి గారు ఉన్నారు, వాళ్ళందరూ మహబూబ్ నగర్ కామన్ జిల్లా నుంచి ఈ ప్రొటెక్షన్ యాక్ట్ కోసము పాదయాత్ర ప్రారంభించారు. ఆలంపూర్ టు హైదరాబాద్ చలో సెక్రటేరియట్ అని పాదయాత్ర ప్రారంభించారు. వాళ్ళని నిజంగా అప్రిషియేట్ చేయాలి. ఉన్న 11 మంది వాళ్ళ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో ఆ పాదయాత్ర ప్రారంభిస్తే 100 కిలోమీటర్లు పాదయాత్ర వచ్చినాక భూత్పూర్ దగ్గరకు వచ్చినాక మన న్యాయవాద వృత్తిలో ఉన్నటువంటి మన సహచర న్యాయవాదులు వాళ్ళు ఇవాళ లెజిస్లేటర్స్గా అంటే శాసనసభ్యులుగా ఉన్నటువంటి మధుసూదన్ రెడ్డి గారు కానివ్వండి, అదేవిధంగా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, వంశీకృష్ణ, ఈ 3 ఎమ్మెల్యేలు కూడా వారితో మాట్లాడి మేము సీఎం గారు అపాయింట్మెంట్ ఇప్పిస్తాము, మీకు అతి త్వరలో మేము బిల్లును ఆల్రెడీ డ్రాఫ్ట్ బిల్ ఉంది కాబట్టి బిల్లును వింటర్ సెషన్లోనే మనం అసెంబ్లీలో పెట్టిస్తామని ఆ రోజు అందరికీ నచ్చజెప్పి భూత్పూర్లో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఆ రోజు ఆ పాదయాత్రను విరమింపజేయడం జరిగింది. ఆ రోజు పాదయాత్ర విరమింపజేసిన రోజు కూడా వాళ్ళు మాట్లాడిన వీడియో క్లిప్పింగ్స్ అంతా కూడా సర్క్యులేట్ అయినాయి. ఆ వీడియో క్లిప్పింగ్స్ను క్లియర్గా చెప్పారు, మేము బాధ్యత తీసుకుంటాము, అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ బిల్లు పెట్టే బాధ్యత మాది అని చెప్పారు. కానీ ఎప్పుడైతే ఆ పాదయాత్ర విరమించారో సోదరులు అంతవరకు పడ్డ కష్టము, వాళ్ళు నడిచిన కష్టం అంతా వృధా అయిపోయింది. ఆ రోజు నుంచి ఇప్పటికి కూడా ఆ శాసనసభ్యులు ఎవరు కూడా ఆ రోజు ఎవరికైతే మాటిచ్చారో వాళ్ళ ఫోన్లు ఎత్తడం లేదు, వాళ్ళు రెస్పాండ్ కావడం లేదు. ఇదే విషయంలో మొన్న లాస్ట్ వీక్లో మేము మీటింగ్ పెట్టుకొని ఆ పాదయాత్రను మళ్ళీ భూత్పూర్ నుంచి ఈ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్కి సంబంధించిన పాదయాత్రను భూత్పూర్ నుంచి మన హైదరాబాద్ వరకు కంటిన్యూ చేయనీకని చెప్పేసి డీజీపీ గారికి ఆ రోజు మా ఫెడరేషన్ తరఫున అనంతరెడ్డి గారు వచ్చారు, మిగతా అందరం కూడా పర్మిషన్ కూడా అడగడం జరిగింది. ఖచ్చితంగా ఈ 23 నుంచి పాదయాత్ర వాళ్ళు స్టార్ట్ కూడా చేయడం జరుగుతుంది ఈ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్కి సంబంధించి. అదేవిధంగా ఇంతకుముందు రవికిషోర్ అన్న చెప్పినట్టు కరెక్ట్, మన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మన సీనియర్ న్యాయవాదే, అదేవిధంగా మన కాలేరు వెంకటేష్ అన్న మనతో పాటు ప్రాక్టీస్ చేసిన సీనియర్ న్యాయవాది, వీళ్ళందరూ ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ కలుపుకొని గవర్నమెంట్ మీద మనం ప్రెషర్ పెడితేనే మనకి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ వస్తుంది. ఇప్పుడు మనకు మంచి సమయము, బడ్జెట్ సమావేశాలు చాలా తొందరలో ఉన్నాయి. కాబట్టి ఈ బడ్జెట్ సమావేశాలలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ని ఆమోదింపజేసుకుంటేనే మనకేమన్నా ఉంటుంది, లేకపోతే మాత్రము మనం అడ్వకేట్లలో సమాధానం చెప్పలేము. ఎందుకంటే రోజు ఒక న్యాయవాదిని కోల్పోవాల్సి వస్తే తర్వాత పరిస్థితులు. సో అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ వస్తే దాడులు ఆగుతాయా తర్వాత విషయం. ఇలా డాక్టర్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చింది, ఖచ్చితంగా వాళ్ళ మీద దాడులు ఆగినాయి. అంతకుముందు ఉన్నంత దాడులు ఇప్పుడు లేవు డాక్టర్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చినాక. కాబట్టి ఇది చేయవలసిన అవసరం ఉంది. ఇంకోటి, నేను హైకోర్టు బార్ వారికి ఒకటి చెప్తున్నా, ఇవాళ ఈ మీటింగ్ ఇక్కడ కూర్చున్న 200 100 మందో కాదు,
35,000 మంది తెలంగాణ న్యాయవాదులందరూ మీటింగ్ తరపు చూస్తున్నారు. ఏం డిసిషన్ తీసుకుంటారు? మేము వాళ్ళకి అదే కన్విన్స్ చేసి చెప్తున్నాం. మొన్న మండే బాయ్కాట్ చేసినాక అన్న నిన్న కూడా కంటిన్యూ బాయ్కాట్ చేద్దాము, 2 రోజులు బాయ్కాట్ చేద్దామంటే వద్దు, హైకోర్టు వాళ్ళు మీటింగ్ పెట్టారు, మీటింగ్ లో ఖచ్చితంగా ఏదో ఒక డిసిషన్ మేము తీసుకుంటాము, కాబట్టి ఓపికగా ఉండండి, మీటింగ్ తర్వాత ఏం కార్యాచరణ చేద్దాము తప్పకుండా చెప్తామన్నాము. కాబట్టి మనం ఇవాళ ఏదో ఒక డిసిషన్ ఖచ్చితంగా ఇక్కడ తీసుకోవాల్సిన సందర్భం ఉన్నది. తీసుకోకపోతే మాత్రము అడ్వకేట్లు డిస్టిక్ లెవెల్లో కానీ మహసిల్ లెవెల్లో కానీ ఊరుకునే పరిస్థితి అయితే ఖచ్చితంగా లేదు. అంతే కదన్న విష్ణన్న. అందుకే నేను ఒకటే కోరుతున్నా, అదే దయచేసి ఒక సీనియర్ న్యాయవాదులతో అవసరమైతే ఫెడరేషన్ కోఆర్డినేషన్ ఇంకో చేసి ఏదన్నా ఒక సీనియర్ న్యాయవాదులందరూ అన్ని జిల్లాలకు సముచిత న్యాయం ఉండేటట్టు చూసుకొని ఖచ్చితంగా అంటే మనం మఫ్సిల్ లెవెల్ నుంచి ఒక ఉద్యమానికి శ్రీకారం చుడితేనే ఇలా మనం అచీవ్ అవుతాం బిల్లు. లేకపోతే ఈ రాజకీయ నాయకుల గురించి తెలుసు, వాళ్ళ కల్లిబొల్లి మాటలు చెప్తారు, మళ్ళీ ఏదో రకంగా తప్పించుకుంటారు, బడ్జెట్ సెషన్ కూడా అయిపోతుంది. ఆ రోజు ఎమ్మెల్యేలు సీఎం గారు అపాయింట్మెంట్ కోసము పాపం అనంత్ రెడ్డి గారు కానీ మా లక్ష్మణ్ కానీ అడిగితే ఏమన్నారంటే ఇవాళ పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి అన్నారు. పంచాయతీ ఎలక్షన్స్ అయిపోయినాయి. మున్సిపల్ ఎలక్షన్స్ అన్నారు, మున్సిపల్ ఎలక్షన్లు అయిపోయినాయి. రేపు ఎంపీటీసీ అంటారు, లేకపోతే ఇంకో ఎలక్షన్ అంటారు. కాబట్టి మనము ప్రెషర్ పెట్టి ఫోర్స్ పెట్టకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సీఎం గారు అపాయింట్మెంట్ ఇయ్యరు. ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు వాళ్ళు మనకు అపాయింట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మన ఉద్యమం చేస్తే వాళ్ళే మన దగ్గర ఖచ్చితంగా దిగొస్తారు. కాబట్టి ఆ దిగొచ్చేటట్టు మనం ఉద్యమం చేద్దామని తెలియజేస్తూ అందరికీ కూడా నమస్కారం.